ఇందాక నేను శ్రీ విష్ణు గారు గ్రౌండ్ ఇంటరాక్షన్లో చెప్పినవన్నీ డైలాగులే. అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ వైరల్ అయ్యి ప్రాచుర్యంలోకి రాబోతున్న డైలాగులు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు ఫైనలీ కోన వెంకట్ గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా డిస్క్లోజ్ చెయ్యని చెప్పని నా కొన్ని ప్రాపర్టీస్ గురించి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు దాకా లైఫ్లో చాలామంది వాళ్ళు ఎంత సంపాదించారు ఏంటి ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. నేను రిటర్న్స్ ఫైల్ చేయకుండా దాచుకున్న కొన్ని ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ ఇవాళ మీ ముందుకు వచ్చారు. నెంబర్ 1 వివి వినాయక్. అతను నేను సంపాదించుకున్న ప్రాపర్టీ. అంటే నా కోసం వచ్చిన ప్రతి వాళ్ళు, బాబీ, అలాగే నేను పరిచయం చేసిన శివ నిర్వాణ నా కోసం టీజర్ ఈవెంట్ అప్పుడు వచ్చాడు. చాలామంది ఇలాగా ఈరోజు ఇంకొక కొత్త ప్రాపర్టీని సంపాదించుకున్న ఆ ప్రాపర్టీ సతీష్ జవ్వాజీ. సో వీళ్ళందరూ వీళ్ళ ప్రాపర్టీస్ అంటే వీళ్ళ నా ఆస్తులు. ఎందుకంటే వీళ్ళు రేపొద్దున నేనున్నా లేకపోయినా సినిమా అన్నది ఉంటుంది. సినిమా ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు. సో మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ప్రాపర్టీస్కి వారసులకు వెళ్ళిపోతుంటుంది. అలాగే సినిమా అన్నది వారసత్వంగా తీసుకొని వీళ్ళు దానిని టేక్ కేర్ చేయాలి వీళ్ళు అనే ఉద్దేశంతో నేను ఒక మంచి టాలెంట్ దొరికితే నాకు బాగా గుర్తు. శివ నిర్మాణ నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ, ఫస్ట్ సినిమా చేద్దామని బాబీ చెప్పినప్పుడు కానీ, హరీష్ శంకర్ చెప్పినప్పుడు కానీ, వాళ్ళు చెప్పిన కథ, వాళ్ళ ప్యాషన్ చూసి ఈ ప్యాషన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలి. మేబీ అందుకే నన్ను ఆ దేవుడు ఇక్కడ పంపించాడు అనుకున్నా. అలాగే ఒక హరీష్ శంకర్ అవ్వచ్చు, బాబీ అవ్వచ్చు, గోపిచంద్ మల్నేని అవ్వచ్చు, వీళ్ళందరూ, ఓ శివ నిర్మాణ, ఇప్పుడు సతీష్ జవ్వాజీ, వీళ్ళందరూ నా ఆస్తుల కింద ఫీల్ అవుతారు. సో ఈ ప్రాపర్టీ వాల్యూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఇది తగ్గే ప్రాపర్టీస్ కాదు ఇవి. సో ఐఎమ్ సో ప్రౌడ్. నా కమింగ్ టు బ్యాండ్ మేళం, రోషన్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరు లేకపోతే సినిమా లేదు. నేను ఫస్ట్ కథ వినంగానే సతీష్ చెప్పింది అదే. సతీష్ నేను సినిమా చేస్తా. సతీష్, వేణు, బెక్కం ఇద్దరు వచ్చారు. సో మన కథ చేద్దాం. నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది, కానీ ఈ కథని 10 మంది చూడాలి. మారుమూల ఇవాళ మీరు చూస్తే, నేను ఇప్పుడు సాయంత్రం చూస్తున్నాను, ఎక్కడ లండను, ఎక్కడ స్కాట్లాండ్, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడికో అవుతుంది. ఏంటి సినిమా వీళ్ళు రిలీజ్ అవుతుంది రేపు 26th నాడు. మారుమూల ఈవెన్ స్కాండినేవియన్ కంట్రీస్లో, ఎంటైర్ యూఎస్లో నాకు తెలిసి 300 స్క్రీన్, 350 స్క్రీన్స్ వరకు రేపొద్దున 26th రిలీజ్ అవ్వబోతుంది. దానికి కారణం కోన వెంకట్ కాదు, దానికి కారణం రోషన్ అండ్ శ్రీదేవి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు కోర్ట్ అన్న మూవీతోటి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ తోటి, నాని అన్నవాడు తను చెప్పిన ఒక గొప్ప మాట, మీరు ఈ సినిమా నా కోసం చూడండి, సినిమా నచ్చకపోతే మీరు ఎప్పుడు మళ్ళీ నా సినిమా చూడొద్దు అని చెప్పాడు. చాలా ధైర్యంగా చెప్పాడు. సో దానికి చాలా గట్స్ కావాలి, కన్విక్షన్ కావాలి. అంటే ఆ కథ, ఆ సినిమా, వీళ్ళిద్దరూ, అలాగే మన రామ్ జగదీష్ ఇచ్చిన ఆ కథ, అతను తీసిన విధానం, ఇదే సేమ్ కాన్ఫిడెన్స్ నాకు సతీష్ వీళ్ళందరూ ఇచ్చారు. నేను ఈ కథ విన్నప్పుడు నేను కూడా చెప్తున్నా, ఈ సినిమాని తప్పక చూడండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను రాసిన సినిమా మళ్ళీ మీరు చూడొద్దు. అలా అని రాయడం మానేను. మీకు నచ్చేంత వరకు రాస్తూనే ఉంటా, కానీ నచ్చకపోతే నేను రాసింది మళ్ళీ చూడదు మీరు. సో అంటే ఇక్కడ బాబీలుడే కదా, ఇప్పుడు నువ్వు చూశారంటే చిరంజీవి గారు కోపడతారు. పొద్దున్న ఫోన్ చేసి, ఏవయ్యా నువ్వు నెక్స్ట్ రాస్తున్న సినిమా నాదే కదా అని. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అన్నయ్య. నేను సంపాదించుకున్న ఆస్తుల్లో మెగా ఆస్తి ఈ చిరంజీవి గారు నెంబర్ 1. ఎంతోమందిని సంపాదించుకున్నాను, కానీ అంటే మనం ప్రతి ఫిలిం తోటి మనం ఎంతోమంది టెక్నీషియన్స్ని, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ ఎంతోమందిని మన కుటుంబం
అది పెద్దగా అవుతూ ఉంటుంది అట్ మన ఫ్యామిలీ, మన వీళ్ళందరూ మన మన ప్రాపర్టీస్. సో ఐఎమ్ సో ప్రౌడ్. రోషన్ అండ్ శ్రీదేవి రండి. మీ ఇద్దరికి నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కథలు, మిమ్మల్ని వెతుక్కుంటూ మెట్పల్లి నుంచి ఒక మన సతీష్ ఎలా వచ్చాడో అలాగా రేపు ఏ శ్రీకాకుళం నుంచో ఏ ఆదిలాబాద్ నుంచో మిమ్మల్ని వెతుక్కుంటూ స్టోరీలు మీ ఇంటికి వస్తుంటాయి. మిమ్మల్ని వెతుక్కుంటూ 100% నేను అదే నమ్మాను. నేను ఈ కథ విన్నప్పుడు నాకు వీళ్ళిద్దరే కనపడ్డారు. ఆ సినిమాలో వీళ్ళు ఆ క్లాస్ డిఫరెన్స్ మీద ఆ కాన్ఫ్లిక్ట్తో వీళ్ళ స్టోరీ చేశారు కోర్ట్. ఇందులో వీళ్ళిద్దరిని ఒకే ఫ్యామిలీలో చూస్తే ఎలా ఉంటుంది, ఒకే ఫ్యామిలీలో ఉండి విత్ ఇన్ ద ఫ్యామిలీలో డిఫరెన్సెస్ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది మీకు కొత్తగా ఉంటుంది. అందుకే అందరూ లాస్ట్ 20 minutes 30 minutes క్లైమాక్స్ తను చెప్పడం కారణం ఏంటంటే, కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలో ది ఎండ్ కార్డు పడంగానే కుర్చీలోంచి లేవగానే ఆ క్షణం మన సినిమాని అక్కడ మనము వదిలేసి పార్కింగ్కి వెళ్ళిపోతాం, మన కారు దగ్గరకో బైక్ దగ్గరకో. కొన్ని సినిమాలు ఉంటాయి మనతో పాటు బైక్ దాకా కారు దాకా వస్తాయి, కొన్ని సినిమాలు ఇంటి దాకా వస్తాయి, కొన్ని సినిమాలు జీవితాంతం మీ వెంటే ఉంటాయి. ఆ సినిమాయే బ్యాండ్ మేళం. అటువంటి సో ఇంత మెమరబుల్ మీకు ఎవరు గుర్తుండరు. కోనా వెంకట్ గుర్తుంటాడు, సతీష్ జవ్వాజీ గుర్తుంటాడు, వీళ్ళిద్దరే గుర్తుంటారు. ఇంత మంచి పెర్ఫార్మెన్స్కి నేను చేసింది ఏంట్రా అంటే బెస్ట్ టెక్నీషియన్స్ ఒక సతీష్ ముత్యాల మా డిఓపి ఇచ్చాను, అలాగే విజయ్ బుల్గానిన్ మ్యూజిక్, నార్నే శ్రీనివాస్ ఆర్ట్, అలాగే అన్నిటికి మించి పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా బాహుబలి శివ. చూడండి సేమ్ సైజు బాహుబలి శివ ముప్పరాజు. అలాగే నేను ఈ సినిమా ఫస్ట్ టేకాఫ్కి నాకు కొండంత ధైర్యం ఇచ్చింది మా కజిన్ రాజశేఖర్, శివరాజు రాజశేఖర్. నేను ఫస్ట్ వాడి దగ్గరికి పంపించా సతీష్ని. రాజశేఖర్ ప్లస్ వాళ్ళ పిల్లలు అందరు కూర్చొని వాడిద్దరి కొడుకులు అందరూ విని, ఫ్యామిలీ మొత్తం విని ఎక్స్ట్రాడనరీ ఉంది బాబా నువ్వు చెయ్యి అని. సో ఐ సెడ్ సరేరా అయితే మరి నువ్వు కూడా జాయిన్ అయిపో అన్నాను. ఐ మేడ్ హిమ్ కో ప్రొడ్యూసర్, ఐ పుల్డ్ హిమ్ ఇంటూ ఇట్. ఇప్పుడు రేపు ఎంత మిగులుతుందో లెక్కేద్దాం రెడీగా ఉన్నాడు. సో అందుకోసమే వచ్చాడు, ఏంటి లెక్క అసలు ఏంటి తేలుద్దామని. రేపు చెప్తారా లెక్క నీకు, రేపు కదా ఈ సినిమా నెక్స్ట్ 50 days వరకు నువ్వు లెక్క పెట్టుకుంటూనే ఉండాలి. అండ్ వీళ్ళకి డెఫినెట్గా నేను ఇక్కడే ఉన్నాడు మహేంద్ర. సో వాళ్ళని నేను ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే నాకు తెలుసు వీళ్ళకి ఒక స్టార్స్ అవ్వబోతున్నారు కాబట్టి వీళ్ళకి ఒక స్టార్ మేనేజర్ కావాలని, అందుకే ఆల్రెడీ పెట్టేశాను మహేందర్ని. కాబట్టి మీరందరూ ఆడియన్స్ ప్లీజ్ ట్రస్ట్ మీ, నేను ఇంత జోక్గా చెప్పలేదు. మీకు ఈ సినిమా నచ్చకపోతే నేను రాసిన సినిమా మళ్ళీ చూడొద్దు, అంత మనస్ఫూర్తిగా మనసు లోతుల్లోంచి చెప్తున్నాను. దానికి కారణం కోన వెంకట్ కాదు, దానికి కారణం సతీష్ జవ్వాజీ, దానికి కారణం శివ ముప్పరాజు, దానికి కారణం విజయ్ బుల్గానిన్, దానికి కారణం శ్రీదేవి అండ్ రోషన్. థ్యాంక్ యూ, గుడ్ నైట్.